మార్చి 22 యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్ వాటర్ డే. సో ఈ వరల్డ్ వాటర్ డేని ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో మొట్టమొదటిసారిగా 1993లో ఐక్యరాజ్య సమితి వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారము జరుపుతూ ఉన్నాం. దీనికి ఇతివృత్తం మనం చూసుకుంటే వాటర్ ఫర్ పీస్. దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే వాటర్ ఫర్ పీస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి వారు జారీ చేశారు. టోటల్గా ఇవి 17 అయితే ఉన్నాయి. ఇవి 2030 కల్లా ప్రపంచ దేశాలన్నీ కూడా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ 17లో ఉన్నటువంటి ఒక లక్ష్యం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 17లో ఉన్నటువంటిది 6వది అనేటువంటిది చూసుకుంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక లక్ష్యం. దీన్ని సాధించడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాయి. దానిలో భాగంగా వాటర్ పొల్యూషన్ లేకుండా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. దానితోపాటు ఈ వాటర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫెర్టిలైజర్స్ వల్ల వాటర్ అనేటువంటిది పొల్యూట్ అవుతూ ఉందో అది జరగకుండా ఉండే విధంగా కూడా తగు చర్యలను చేస్తూ ఉన్నారు. మరి నీటి యొక్క సంరక్షణ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి అంటే వాటర్, వితౌట్ వాటర్ వీ కెనాట్ లివ్. సో వాటర్ ఈజ్ మోస్ట్ యూస్ఫుల్. వాటర్ అనేటువంటిది లేకుండా మనము జీవించలేము. సో వాటర్ని మనం డ్రింకింగ్ పర్పస్కి వాడుతూ ఉన్నాం, అగ్రికల్చర్ పర్పస్కి వాటర్ని వాడుతూ ఉన్నాం, ఇండస్ట్రీస్ పర్పస్కి యొక్క వాటర్ని వాడుతూ ఉన్నాం. సో అట్లా నీరు లేకపోతే మనుగడే లేదు, భూమి లేదు. సో ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఈ యొక్క గ్లోబ్ అర్త్ పైన మోర్ దెన్ 70% నీరు ఉంది కాబట్టి. ఓకే, సో అందుకోసం సంరక్షణ బాధ్యతలు దానిలో భాగంగా వరల్డ్ వాటర్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.